ఎవరైనా స్విమ్మింగ్ ఫాస్ట్గా ఎలా నేర్చుకోవాలి అని ఇప్పుడు ఆలోచిస్తే మిగతా జంతువులు ఏవైనా సరే స్విమ్మింగ్ నేర్చుకోవడానికి అంతగా ఇబ్బంది పడవు. డైరెక్ట్గా వెళ్ళి చెరువులోనో నదిలోనో వెళ్తాయి, ఈత కొడతాయి, బయటికి వస్తాయి. కానీ మనిషి మాత్రమే ప్రత్యేకంగా స్విమ్మింగ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అలా చెప్తున్నానంటే మనిషి కూడా 4 కాళ్ళ నుంచి 2 కాళ్ళకు వచ్చాడు. సో ఏదైనా మీరు వస్తువు నీళ్ళల్లో పెట్టినప్పుడు అంటే గాలితో నిండిన వస్తువుని మీరు నీళ్ళలో పెట్టినప్పుడు అది నీళ్ళలోకి మునగదు. అంటే గాలి అనేది ముఖ్యం. మన శరీరంలో కూడా హాఫ్ ఆఫ్ ది బాడీ అంటే మన పొట్ట నుంచి పై భాగంలో గాలి పోర్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. పొట్ట నుంచి కింద భాగంలో గాలి పోర్షన్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకే మనం నీళ్ళల్లోకి దిగినప్పుడు కాళ్ళు మనకి వెంటనే కిందికి లాగుతాయి. ఎక్కువ మంది ఎవరైతే నీళ్ళలోకి దూకి స్విమ్మింగ్ చేయాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా గాలిని బెగబట్టి దూకుతారు. ఆ గాలి అనేది లంగ్స్లో పొట్టలో ఉండటం వల్ల ఆ గాలి అతన్ని నీళ్ళలోకి మునిగిపోకుండా వెంటనే బయటికి తీసుకొస్తుంది. అదే సరిగ్గా గాలి పీల్చుకోకుండా గుండెల నిండా గాలి పీల్చుకోకుండా దూకినట్లయితే కొంత లోపలికి మునిగిపోయే అవకాశం ఉంటుంది. బట్ తెలిసిన వాళ్ళు వెంటనే బయటికి రాగలరు. సో మీరు ఈత నేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్టంటే ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే నీళ్ళ మీద తేలటం నేర్చుకోవాలి. ఏ విధంగా నేర్చుకోవాలి? కాళ్ళకి తేలే అవకాశం లేదు కాబట్టి కాళ్ళని మీరు కాన్షియస్గా తీసి మళ్ళీ నేల మీద పెట్టే ప్రక్రియ చేయాలి. అంటే పొట్ట నుంచి పైభాగం ఎలాగో నేల మీదకి రావడానికి ప్రయత్నిస్తుంటుంది. ఒక కాళ్ళు మాత్రమే లోపలికి మునిగిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. కాబట్టి కాళ్ళని మీరు మీ అవగాహనతో తీసి నేల మీద పెట్టడం నేర్చుకుంటే అప్పుడు మీ శరీరం నేల మీద తేలటం అనేది అలవాటు చేసుకుంటుంది. ఒక్కసారి నీళ్ళ మీద తేలటం వస్తే మీరు నీళ్ళ మీద ఈత కొట్టడం అనేది ముందుకు వెళ్ళి కొడతారా, వెనక్కి కొడతారా, పక్కకి కొడతారా, ఎడమ వైపు కొడతారా, కుడివైపు కొడతారా అనేది మీ చాయిస్ లాగా మారుతుంది. అప్పుడు ఈత కొట్టడం అనేది మీరు చాలా ఉత్సాహంగా మారుతారు. సో ఇంకొక విషయం, ఈత కొట్టే దాంట్లో శరీరానికి కావాల్సిన మినిమం స్ట్రెంత్ అంటూ ఉండాలి. అంటే ఇది మూమెంట్ గురించి. ఫస్ట్ మీరు నేల మీద తేలటం నేర్చుకోవాలి. అంటే కాళ్ళను కాన్షియస్గా తీసి నేల మీద పెట్టడం. రెండో పాయింట్, మీరు ముందుకు కానీ వెనక్కి కానీ పక్కలకు కానీ ట్రావెల్ చేయాలంటే ఈత కొట్టి మీలో ఒంట్లో సరిగ్గా స్టామినా ఉండాలి. ఆ స్టామినా కోసం మీరు నీళ్ళలోనే కష్టపడాల్సిన పని లేదు. ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ అయినా సరే మీలో స్టామినా చేసుకుంటే ఈత కొట్టేటప్పుడు మీరు అత్యద్భుతంగా ఆనందించవచ్చు. అంటే నేను చెప్పే 2 క్విక్ పాయింట్స్ ఏంటంటే లెర్నింగ్ చేసుకోవడానికి ఈతని. ఒకటి, ఫస్ట్ 1 వీక్ జిమ్కి వెళ్ళండి. జిమ్కి వెళ్తే మీలో స్టామినా స్ట్రెంత్ కొంత పెరుగుతాయి. రెండోది, ఆ 1 వీక్ తర్వాత మీకు కొంత స్టామినా వస్తుంది కాబట్టి అప్పుడు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి నీళ్ళ మీద తేలటం నేర్చుకుంటే ఒక్కసారి నీళ్ళ మీద తేలటం నేర్చుకున్న తర్వాత మీలో స్ట్రెంత్ బిల్డప్ అయిన తర్వాత మీరు ఈజీగా నావిగేట్ చేయగలరు నీళ్ళలో.